రైల్వే టీ సర్వీసెస్ లో తొలిసారిగా కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ఏపీ ఎక్స్ప్రెస్ రైలు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎన్ లలిత్ బోమ్రా తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మరిన్ని రైళ్లలో కూడా విస్తరిస్తామన్నారు. ఐఆర్సీటీసీ ద్వారా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి భోగి సందర్భంగా వాల్టేర్ రైల్వే డివిజన్ టీ సెల్ చేసే పద్ధతిని నూతన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీ ఎక్స్ప్రెస్లో మేము ఇనీషియల్గా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దీన్ని మొత్తం 4 రేకులు ఉన్నాయి. ఏపీ ఎక్స్ప్రెస్లో మొత్తం 16 మెంబర్స్ టీ సోల్జర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నార్మల్గా ప్రతి ట్రైన్లోని టీ క్యాన్స్ పట్టుకొని ముందు టీ సెల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసామంటే ఒక కస్టమైజ్డ్ బ్యాగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసాము. ఆ కస్టమైజ్డ్ బ్యాగ్లోని హాట్ టీ సెల్ చేసేది, హాట్ మిల్క్ సెల్ చేసేది ముందే ఉంటుంది అనమాట. అంటే టీ ముందు సెల్ చేయాలంటే ప్లాట్ఫామ్ మీద పెట్టడం, అక్కడ హైజీన్ కండిషన్స్ కరెక్ట్గా ఉండకపోవడం, డిఫరెంట్ వాళ్ళ క్యారీయింగ్ ఈజీగా ఉండకపోవడం అవన్నీ జరిగేది. కానీ ఈ నూతన విధానంలోని ఈజీగా సెల్ చేయడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ సెల్ చేయడానికి వెసులుబాటు దొరుకుతూ ఉంది. పాసింజర్స్ దీన్ని ఆల్రెడీ స్వాగతిస్తూ ఉన్నారు. పైలట్ విధానంలో మేము ఆల్రెడీ 4 రేక్స్లోని ఏపీ ఎక్స్ప్రెస్లో ఇనిషియేట్ చూసాము. పాసింజర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది దీని గురించి.